గమ్మంటా ఉంది. ఎప్పుడు తింటానో ఏమో, నోట్లో నీళ్ళు వస్తా ఉంది. ఫస్ట్ తినిస్తానుండు. జయ్యే జయ్యే, ఇది అవుతుంది. ఏమన్నా తినేటప్పుడే వస్తారమ్మా ఈ ఊర్లో ఉండే ఆడబిడ్ల. ఈ ఊరికే వాళ్ళ ఇంట్లో ఉండలేదు. రాండా ఓ నువ్వా రేణక్క, నేను ఎవరు వస్తారో అనుకుంటుని. రా కేసరి బతు ఉడుకుడుకుతా ఉంది, తింటాం రా బిర్బిర్నే. అయ్యో ఆమెకు తింటే ఆయా ఫస్ట్ పోయి సీరియస్ అని తీసుకొని వచ్చిస్తాం రా, భీమిస్తా ఉంటారంట. ఆమెకి అట్లా పోతే ఎండ చాలా అవుతుంది, నీడు ఉండదు ఏమి ఉండదు దాడ. ఆ నా కొడుకు ఏమి ఇస్తాడో లేకపోతే భోజనం చేసేకి పోయిస్తాడో ఏమో, ఆమెకి ఇచ్చలేదు వాడు కరెక్ట్ గా. రా ఇప్పుడే తీసుకొని వచ్చిస్తాం. ఫస్ట్ ఎవరు లేదంట ఇప్పుడు, ఏమో 2 జనాలు ఉండరంట. రా అట్లా పోయి బిర్నా తీసుకొని వచ్చిస్తాము. 2 నిమిషాలు రాక తినుకొని అట్లా పోయిస్తామా, నేను వస్తాను. రాకో పొద్దున్న లేసి ఎంత బాగా చేసిండని తెలుసు. అదేమో ఫోన్లో నా కొడుకు చూపిస్తే, ఆ ఫోన్లో ఎట్లు చేస్తారో నేను అట్లే చేసిండాను. నెయ్యి అంత సానా వేసిండాను, గమ్మంటా ఉంది. రాక తినకపోయిస్తామా. అయ్యా తినేది రావే, ఏం పారిపోయేది, అది ఇంట్లోనే ఉంటుంది. తింటాం రా. ఆమెకి ఫస్ట్ పోయి అట్లా తీసుకొని మీ ఇంటికే వస్తాను రా, ఫస్ట్ పోయి ససిస్తాము. ఇంతంతా చేసి తినకుండా అట్లా పోయి ఆడ నిలుచుకొని ఉంటే దీనిపైనే జ్ఞానం పడుతుంది. అయ్యో తినలేదే 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 అనేసి నాకు అదే జ్ఞాపం వస్తుంది. 2 తుట్లు తినుకోపోయిస్తాం రాక, ఉడుకుడుకా ఉంది. అయ్యా నీదొక బాధ పొమ్మాయి, ఏం నువ్వు విడిసట్లు లేదా. సరే 2 స్పూన్ గినికేసి చెయ్యి, బిర్బిర్న తినుకోపోతాము. ఉండు గినికేస్తాను, 2 తుత్తు అట్లా తినుకోండి, అట్లా పాడతాము. జయక్క ఇది అవుతుంది. వాయిస్ చూస్తే మంచిగా ఉన్నట్లుంది. అక్క మంచి వచ్చిందే. వస్తా ఉంటాను, ఉండు మంచి ఆడుంటావే. రా మంచి ఈడుంటాం రా, వంటింట్లో ఉండాము. మంచి మేమే వస్తా ఉంటాము, ఉండే నట్టిల్లోనే ఉండు, కూక వస్తాము. రా మంచి కూకరా. కూకో అనిందే చాలు, ఎట్లు కూకొని చూడి లేసిపోతాం అనుకుండా. కూకుంటే చాలు ఫస్ట్ వచ్చి కూకొని సట్లే. ఏం చేస్తా ఉంటారు లోపల? గమ్మంటా ఉంది. గమ్మంటా ఉంది కదా కజ్జయ్యక్క. అది కేసరి బత్ చేసిండే, దాంతో గమ్ము గుడతా ఉందిరా. దీని మక్క ముయ్యప్ప ఊరికే కుక్కొని ముండ. ఈ ఊర్లో ఉండే ఆడబిడ్లక్క మీరేమని అనుకోండా, ఏమన్నా పెసలుగా చేసి పెట్టింటాను, తింటాము నెమ్మదిగా కుక్కొని అనేసి. ఏ ఉత్తరం వస్తుంది, తినేటప్పుడే వస్తుంది. అది ఏమి కుక్కు ముక్కుందో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఏమైనా సైనా ఇట్లా పారొచ్చిస్తారు. అది ఏమైనా విషయం పెట్టుకొని పారొచ్చిస్తారు మా ఇంటికి. ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఇట్లా చేస్తారు ఆడబిడ్ల. మీరేమైనా పెసెస్ చేస్తే కరెక్ట్ టైంకి వచ్చేస్తారు కదా. రేణక్క పండుగ కేసరి బాత్ చేస్తాను అనింది. ఇప్పుడు కాదు, పండుగకి చేయాల మంచి. ఇది ఏం గమ్ముకుడతాం తెలిసిన, ఇప్పుడు తన దేవుడు పూజ చేస్తుంది. దేవునికి అగరబత్తి ఉంది కదా, అది మంచిగా ఉంది స్మెల్. అది సత్య అంగడి దగ్గర తీసుకొని వచ్చింది. ఏం గమ్ముకుడతాం చూడు మంచి, అప్పుడే పూజ చేసిందమ్మా. ఇంకా గమ్ముకుడతా ఉంది, బాగుంది కదా. నువ్వు తీసుకో 10 రూపాయలు అంతే. అవునా 10 రూపాయలు అంతేనా? అట్లయితే పండుగ తీసుకుంటాను ఉండకో. ఏం గమ్ముకుడతా ఉంది చూడి, మంచుకుందామో వాసన, గమ్మంటా ఉంది చూడి. ఈది వరకు వస్తా ఉంది, నీ ఇల్వాకులకు వస్తే అసలు గమ్మంటా ఉంది. నేను తీసుకుంటాను 10 రూపాయలు అంటే. తీసుకో. ఏమంచి ఇప్పటి వచ్చింది? అదా మొన్న నా దగ్గర 100 రూపాయలు తీసుకుంటారు కదక్క, ఇస్తాను అంటే సాయంకాలము. ఇల్లే లేదు నువ్వు. నేను ఆ సెట్టి అంగడికి పోతా ఉంటే 100 రూపాయలు వానికి అప్పియాల. దానికే ఏం వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎంత అడుగుతానే ఉంటాడక్కో. దానికే నీ దగ్గర మనం ఉంటే అట్లే తీసుకొని అట్లే పోయి వానికి ఇచ్చేసి, ఇంకా ఏమో సామాన్లు కావాలా దానికే తీసుకొని వస్తాము అనేసి పోతా ఉంటుంది. అయ్యో మంచి 100 రూపాయలు నీకు ఇస్తాము అని చెప్పెట్టింది మంచి. అది సంగా వచ్చే కదా పొద్దునే, దానికి ఇచ్చేసి మంచి. ఇప్పుడు లేదు మంచి. అవునా, నాకు కావాల్సింది అక్కో. అది ఇంట్లో నూనె లేదు, దానికే ఆ 100 రూపాయలు వానికి అప్పు ఇచ్చేసి అట్లే ఏమైనా నూనె తీసుకొని పోతాము అప్పు చెప్పేసి అనేసి వచ్చింది నేను. వాడు అప్పు ఉంటే ఇచ్చేలేదు వాడు. అవును, వాడు అప్పు ఉంటే ఇచ్చేలేదు నా కొడుకు. అయ్యేం ఊరిడిసి ఏం పారిపోతామా? ఇస్తే ఏమైతుందా నా కొడుకు? ఏమంత బిల్డింగ్లు కట్టుకొని ఉన్నాడు, బాడకొస్తుంది. ఇంకేమప్ప వానికి నొప్పి? ఏమి 100 రూపాయలు ఏమైనా ఎత్తుకొని పారిపోతామేమే? అట్లే వస్తాడకో, ఇచ్చేలేదు వాడు. అవును, వాడు పొలే పిసినారి, వాడు ఇచ్చేలేదు. వాడు కొడుకుంటే ఇస్తాడా, వాడిచ్చేలేదు. అవును, వాడి కొడుకు ఇప్పుడు ఏమైనా ఇస్తే వాడు తిడతాడమ్మా. ఏం ఇస్తావో అట్లంతా అప్పియోద్రా, వచ్చలేదు. వాళ్ళు ఊరికే ఏమైనా చిన్న సామాన్ తీసుకొని మాత్రం మీరు వస్తారో, లేకపోతే సంచేసుకొని ఆనెక్కల సంచేసుకొని వచ్చిస్తారు వాళ్ళకి ఎంత ఇయ్యకపోవద్దు అంటాడు.
అవును మంచి, నేను చూసిండాను. కానీ ఇప్పుడు నా దగ్గర దేవుని సత్క లేదు మంచి. ఇస్తాను, మా యజమానప్పుడు వస్తాడు, వాడి దగ్గర అడుగు చూస్తాను. ఏమైనా ఉంటే అట్లా ఇచ్చిస్తాను. అడుగు చూడక్కు, మా గౌడుకు చెప్తే వాడు తిడతాడు. ఏమైనా తీసుకొని రా అంటే నేను అప్పుకు పోయలేదు, వాడు మక్క అంతా ఒక తల పెట్టుకుంటాడు. వాడు నేను అప్పుకు పోయలేదు, కావాల్సి ఉంటే నువ్వే తీసుకోపో అంటాడు. దానికి ఇప్పుడు నా దగ్గర దుడ్లు లేదు. మొన్నంతా 100 రూపాయలు పెట్టుకొని ఉంటున్నామా, నువ్వే సాయంకాలం ఇస్తాను అని ఇప్పించుకుంటే చూడి 2 నెలలు అయ్యా, ఇంకా ఇలేదు నువ్వు. ఏం చేసేది మంచి, నీకు ఇస్తాము అనేసి పెట్టుకొని ఉంటాను, కానీ ఏమైనా ఖర్చు వచ్చిస్తుంది. మంచి బియ్యం తీసుకుంటామే, రాపోతా ఉండే వంట తీసుకొని వస్తాము. నేను తీసుకొని వచ్చేసినాకు పొద్దున్న 5 గంటలకే పోయింటే 5 గంటలకు పోయి అట్లా 6 గంటలకు ఎంత తీసుకొని వచ్చేసిన ఇంటికి. నేను శారదక్క 2 పోయింట్ని, పొద్దున్నే డేస్ పోయింట్ని మేము. అవునా, సరే మంచి, మేము ఇప్పుడు తీసుకొని వస్తాము, పోయి వస్తాముండు, బియ్యం తీసుకొని దానికి. జయ్యే మాట్లాడుతా ఉండదా, మాట్లాడండి. రీ ఆడుకుపోతా ఉండరు. ఆ ఎవంటిల్కే ఇది ఆకలైతా ఉంది, భోజనం చేసుకొని బిర్బిర్ పోతానాడా, నాకు పని ఉంది. ఇప్పుడు టైం లేదు నాకు మాట్లాడుకొని కూకనెక్కే, నువ్వేమో మాట్లాడుతా ఉండవా? నువ్వు మాట్లాడు, నేను పోయి చేసుకొని తినిసిపోతాను బిర్, నాకు టైం అవుతుంది. వంటిల్క నేను వేసిస్తాను, నేను వేసుకొని వస్తాను అట్లా ఈడ కూకుండా. అయ్యా నువ్వు మాట్లాడు, నేను ఇంకా నీళ్ళు తాగాల, అట్లా ఏమో వేసుకోనలా దానికే, అట్లా ఏమో వేసుకొని తినేసి అట్లా వస్తాను. ఇప్పకరా సైడ్ రా. ఈ నా కొడుకు ఇప్పుడేమన్నా ఒంటికి పోతే అంతే మిడికి ఆ కేసరి బాత్ తట్లానే ఎత్తుకొని వచ్చేస్తాడు. చెయ్యా కేసరి బాత్ చేసిండావా, బాగా చేసిండావా అనుకుని వచ్చిస్తాడు. అయ్యో ఎట్లా పోసేస్తుంది, వాడేమన్నా ఎత్తుకొని వచ్చేస్తే అంతే మిడికి మంచి. నాకు కావాలా ఏమక్క, ఇట్లెంత సుళ్ళు చెప్తావా నువ్వు, అప్పుడే చూస్తే చేయలేదు అంటువి, ఇప్పుడే చూస్తే చేసిండావు, నాకు రుచి అంటే ఏమిస్తుంది, చేసిండేది ఇంత చేసిండాను, దానికి ఇచ్చేసి నేనేమప్ప తినేదే. ఫస్ట్ నా కొడుకు ఒంటికి పోతే ఒక క్వార్టర్ వేసుకొని ఇస్తాడు, ఆ మిడికేమన్నా అదేమన్నా అడిగితే అసలు తట్టట్టే ఇచ్చిస్తాడు. ఎతకపోమ్మా తినపండా అనేసి నేనేం చేసిన ఆమెడికి తట్నే కూకున్నాను. ఆమెడికి ఎట్లా చేసి నా కొడుకుని ఒంటికి అంపకూడదమ్మా, ఏమన్నా చేయాలి కదా నా కొడుకి. రే దాన్ని ఆమెడికి వేసుకోండా పర్వాలేదు, ఇప్పుడు భోజనం తినిసిపోండా, ఆడన సేన్ తొట్టేసుకోండా. ఇప్పుడు ఇంట్లో వద్దు, దేవుని పూజ అంతా చేసిండాను, ఈడ వచ్చి నువ్వు దాన్ని ఎంత చేయొద్దు నువ్వు ఇప్పొద్దు. ఓహో ఏమమ్మా యాపొద్దు ఉండలేంది ఇప్పుడు చెప్తా ఉండవా, ఆడంతా వేసుకొని కయ్యలేదు. సైడ్ రా, నువ్వు ఫస్ట్ సైడ్ రావే. అయ్యా అవి మక్క ముయ్యప్పో ఎట్లు తోసుకొని పోతా ఉంటాడు చూడి, నేనంటే ఇంట్లో మర్యాద లేదమ్మా. ఏమప్ప అయిపోద్దు, ఒంటిలంతా అట్లా గమ్ము కుడతా ఉంది. ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసుకొని ఆమెడికి వస్తానుండు. ఏమేమో అమృత అంటారు, ఈ క్వార్టర్ అమృత అనాల. ఎంత మంచిగా ఉంటుందమ్మా, సూపర్. ఆకలైతే ఉంది, ఫస్ట్ ఏమైనా తినేసే సేంతోటి పోయి వెళ్ళాల. ఆడ చాలా పని ఉంది నాకు ఇప్పుడు. ఐఎమ్ టుడే ఈజ్ ఫుల్ బిజీ మ్యాన్. ఓ సీటు, ఓహో గమ్మంటా ఉంది షీటు. నా పెళ్ళ వేసేసిందా ఈ షీటు, నేనేమో ఈ ముందుకి ఏమీ వచ్చేలేదు అనుకోనంటే. వాసన చూస్తే గమ్మంటా ఉంది, తింటాముండు. పర్వాలేదప్ప, నా పెళ్ళామా మంచిగా చేసిందా, టేస్టీగా ఉంది ఇప్పుడు. ఇదేమప్ప ఇదే, ఇది లేసపోతాలేదు. జయ సూపర్ గా చేసేవా, సగత్గా ఉంది జయ కేసరి బాత. ఈ ముండా కొడుకు ఏమొచ్చిందో ఏమో, ఆ ఒంటిల్లోనే తినేసి వస్తానని పోయిసి అట్లా ఎత్తుకొని వచ్చిండాడు. ఆడే తిని సాయకూడదు ఆయన కొడుకు, 7 గంట ఎత్తుకొని వచ్చిండాడు నా కొడుకు మండిచొక్కి. ఇంకా ఇది చూస్తే ఏమంటుందో ఏమో. శత్రులు యాడాడో లేదు నాకు, మా ఇంట్లోనే ఉండరు. ఈ నా కొడుకు నాకు శత్రు, ఇట్లుండరు చూడి బోడుగుండు నా కొడుకు. అయ్యరే ఒంటిల్లోనే తినిపోండా, నట్టిల్కి ఆడ ఎత్తుకొని వచ్చిండదు ఎప్పో, ఆడ తినేసి ఆడే అయిపో, అక్కడితో ఆమెకి వచ్చి పాత్రలు ఆడే అయిపో. ఏ సంగటి ఆడపెట్టిండో ఏంటో, రా సంగటి పెట్టరా. వస్తాను పదా, అబ్బాయి చెప్పిండా నీకు ఈడ కూకో వేసుకొని వస్తాను అనేసి. నా కొడుకు మండిస్తాడు పదా. అదేం తెలుస్తా మంచి, అది ఫోన్లో చూసింటే దాన్ని ఇంతేం చేసిండనంతే, ఏమైనా సరిగా రాలేదంటే దానికి ఇంతేం చేసింటే పండుగ చేస్తాను. ఇప్పుడు ఇంతే చేసిండది, పండుగ చేస్తాను. అవునా, అది ఎట్లా చేస్తే జయక్క? అన్నయ్య అట్లా
లొట్టుకేసుకొని తింటా ఉంటాడు. అట్లయితే బాక్స్ వేసిండవేమో. ఎట్లా చేస్తే చెప్పు? ఎందుకు ఎట్లా చేస్తారో నేను అట్లే చేస్తే మంచి. ఆ ఫోన్లో చూడే అది ఎంత వస్తుంది ఫోన్లోనే. నీ మొగుడు ఫోన్ ఉంది కదా, నాకు కొడుకు ఫోన్లో నేను చూసింది. నాకు తెలీదు వాడేసి ఇచ్చింది, నాకు తెలీదు. నీ మొగుడు ఫోన్ ఉంది కదా, అదేమో యూట్యూబ్ దాంట్లో వస్తుందంట చూడి. అవునా సరక్క, నువ్వేమన్నా ఇప్పుడు కాస్ట్లీ ఇచ్చింటే నేను అట్లా పోయి రవ్వంతా తీసుకొని నేను ఇప్పుడే చేస్తా ఉంటున్నా. కానీ నువ్వు కాస్ట్లీ ఇవ్వలేదు కదా. నాకు ఎన్నాళ్ళు ఇంకనో తినాలా అనిపిస్తా ఉండే. సరక్క, ఏమో పండుగ టైంలో చేసుకొని తింటానేడి. నువ్వు కాస్ట్లీ ఇచ్చింటే బాగుండే జయక్క. అట్లే పోయి ఇప్పుడు రవ్వంతా తీసుకొని అట్లే పోయి నేను చేసుకుంటా ఉంటున్నా. సరే ఇడి, నాకు అలా తినాలా అనిపిస్తా ఉంది. ఇడి పోని, నువ్వు కాసు ఎవడిస్తావు అట్లా తీసుకొని నేను తింటాను. ఇప్పుడు వద్దు మంచిగా ఉండు, కుక్కను ఉండు, వేసుకొని వస్తాను. ఇంత చేసింటిని ఉండు, వేసుకొని వస్తాను. దాన్ని తినిసిపోతు. పాపము నువ్వును నేను కాస్ట్లీ ఇచ్చింటే పాపము నువ్వు చేసుకొని తింటా అంటువే. వేసుకొని వస్తాను ఉండు. అయ్యో వద్దిడక్క, పాప నువ్వు ఇంతేం చేసుకొని ఉండవేమో. వద్దిడి. అది సరే, నువ్వు కాస్ట్లీ ఇచ్చి నింటే ఇప్పుడే అట్లే పోయి అవి తీసుకొని అట్లే చేసుకుంటా ఉంటే. నువ్వు కాస్ట్లీ ఇలేదు కదా. సరే, ఇంతేం తెచ్చుకోనరా. ఇంతేంత అంటే ఆమెకి ఇంతేం తెచ్చుకొని రావద్దు. అయ్యే కరెక్ట్ గా తినేట్లు ఎత్తుకొనిరా. ఆసుకొసేసి సరే ఉండు, మంచి ఎత్తుకొని వస్తాను. అవునక్కో, బాక్స్ వేసిండవక్కో జయక్క. బాగా వచ్చింది కదా, బాక్స్ వేసిండాను. సరే అక్క, భీము పోయి రాండి బిర్బిర్నే ఎండ ఆమెకి. వస్తానుండు నేను. దీని మక్కు ముయ్యానిప్పు మంచిగా ప్లేట్ అయ్యా సాయంకాలం ఇస్తానేడి. ఎట్లెత్తుకొని పడతా ఉంది చూడి. నా కడుపు ఎంత మండుతా ఉంది. ఈ లోపల నా కొడుకుండాడు వీడిని ఇంకానే అయ్యింది. ఈ లోపల పెట్టింటామా నేను బంగారట్లా. ఏరా రేణక్క, ఏం పండ్లు గించుకొని రా, తీసుకొని వస్తాం. భీమ్ తీసుకొని వస్తావా? జయ కేసరి బాత్ ఎత్తుకోరాపా, తినేసి అట్లే పోతావా? యాడా కేసరి బాత ఎంత దానికి వేసినాయి కదా, అట్లా తినేసి అది కేసరి బాత్ అట్లా బాత్రూమ్ లోనే కూకున్నావా చూడి. లేదురా, ఎంత దానికే ఇచ్చింది అయింది. నాకింత ఉంది, దాన్ని నీకు ఇచ్చిస్తే నేనేం తింటున్నా. రా భీము పోతాము. సరిగా ఉండవు లే జయ్యి, నువ్వున్నా అప్పుడైనా పిలిచి నేను రావే పోయి వస్తామనేసి. తింటాం రా అని కూకొనిసే కరెక్ట్ టైం కదా వచ్చే. అప్పుడైనా పోయి ఉంటేమేమో వస్తా ఉండాదే.